హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. బాగి ఇంకలా పాపని పార్క్కి పంపించి హ్యాపీగా బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి పిల్లలందరూ కూడా హ్యాపీగా రెడీ అయిపోయి రాథోడ్ దగ్గరికి వస్తారు. రాథోడ్ డాడ్ ఎలాగో మనోహరి ఆంటీని తీసుకువెళ్తారన్నారు, కానీ అంతకంటే ముందే మా బుజ్జి తల్లిని మాకు చూడాలనిపిస్తుంది. ఒకసారి మిస్ అమ్మకు కాల్ చేసి ఇవ్వవా, బుజ్జి తల్లిని చూపించమని అడుగుతామని చెప్పి రాథోడ్తో కాల్ చేపిస్తారు. సో రాథోడ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి హలో మిస్ అమ్మ బుజ్జమ్మని పిల్లలు చూడాలనుకుంటున్నారు అనేసరికి తను పార్క్కి వెళ్ళింది. ఒక పని చేయండి, నేను పార్క్ వస్తాను, మీరు కూడా పార్క్ వచ్చేసేయండి అని చెప్పి ఇంకా పార్క్ అయితే తీసుకువెళ్తారు. సో అలా పార్క్కి తీసుకువెళ్ళగానే పిల్లలందరూ మిస్ అమ్మ మా బుజ్జితల్లి ఎక్కడా అని అడుగుతారు. వెంటనే బుజ్జమ్మని చూపిస్తారు. ఈ బుజ్జమ్మ కాదు, మా చెల్లి బుజ్జమ్మ అని అంటారు. మీ చెల్లి బుజ్జమ్మే ఈ బుజ్జమ్మ అని ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళ సొంత చెల్లెలే బుజ్జమ్మ అని చిన్నప్పటి నుండి వాళ్ళు ఎంత మిస్ అయినా అన్ని మూమెంట్స్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ అరుంధతి పాప దగ్గరికి వెళ్ళి అందరూ గిరగిర ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. దట్ సిబ్లింగ్ బాండ్ వెరీ ప్యూర్గా ఉంటుంది. అండ్ అదంతా చూస్తూ బాగి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. బుజ్జి తల్లి అని అందరూ పాపని హక్ చేసుకుంటారు. అక్కలు అన్నలు ఏంటి ఇవాళ కొత్తగా ఉన్నారు అని అడుగుతుంది. ఇంకప్పుడే బాగి బుజ్జమ్మ దగ్గరికి వస్తుంది. బుజ్జమ్మ, వీళ్ళు నిజంగా నీ సొంత అన్నయ్యలు, సొంత అక్కలు అని అంటుంది. ఒక్కసారిగా బుజ్జమ్మ అంటే వీళ్ళు నిజంగా నాకు సిబ్లింగ్సా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా పిల్లలందరూ బుజ్జమ్మ నువ్వే మా చెల్లివని తెలిస్తే డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కాబట్టి డాడ్ దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం అమ్ము, ఒక్క నిమిషం. మీ డాడ్ దగ్గరికి ఆయన దగ్గరికి నేను ఖచ్చితంగా వస్తాను, కానీ దానికి ఇంకొంచెం సమయం పడుతుంది అని అంటారు. మిస్ అమ్మ నీ ప్లాన్ లేదు, నువ్వు తర్వాత వేసుకో, బుజ్జమ్మనైనా మాతో పంపించచ్చు కదా మిస్ అమ్మ అని అడుగుతారు. ప్లీజ్ అమ్ము, సారీ, ఏమీ అనుకోవద్దు, నేనున్నాను కదా. రేపే రేపే నేను ఆ ఇంటికి వస్తాను, బుజ్జమ్మని కూడా తీసుకొస్తాను, సరేనా? నేను నీకు మాటిస్తున్నాను అని పిల్లలకి మాటిస్తుంది బాగి. అంటే రేపు నువ్వు నిజంగా వస్తావా అని అడుగుతారు. వస్తాను, ఏం కంగారు పడద్దు అని ఇంకా ఎంతో హ్యాపీగా అలా అక్కడి నుండి పాపని తీసుకొని వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ మనోహరి ఇద్దరు అనాథ శరణాలయానికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి అమర్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బాగీతో మాట్లాడొస్తాను అని అంటారు. ఏం పర్లేదు మనోహరి, నేను కూడా లోపలికి వస్తాను అని బాగీని చూడ్డానికి లోపలికి వస్తారు. ఇంక వెంటనే బాగీ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏమండి మీరొచ్చారండి, రండి కూర్చోండి, కూర్చోండి అని కేవలం అమర్ని మాత్రమే పట్టించుకుంటూ ఉంటుంది బాగి. ఇంకా మనోహరి ఇదేంటి నన్ను కనీసం కూర్చోమని చెప్పటం లేదు అని నించొనే ఉంటుంది. ఓ మనోహరి, నువ్వు కూడా వచ్చావా, రా కూర్చో అని అంటుంది. ఇంకా ఇద్దరు కూర్చుంటారు. ఏంటి ఇలా వచ్చారు? ఓ నాతో మాట్లాడాలనా, చెప్పండి అని అంటూ ఉంటుంది బాగి. నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నా బుజ్జి తల్లిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటారు అమర్. ఏంటి, బుజ్జి తల్లిని తీసుకువెళ్తారా అని అంటుంది. అవును, నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో నాకు కారణం తెలీదు, కానీ నా పాప అయినా నాతో ఉండాలి కదా, కాబట్టి నా పాపని నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని అంటారు అమర్. అవును బాగి, నువ్వెలాగో అమర్కి దూరం అయిపోవాలని అనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు అమర్ పాప నీకెందుకు, పాపనిచ్చేసే, అమర్ చూసుకుంటాడు, తర్వాత అమర్ ప్రశాంతంగా ఉంటాడు, నువ్వు హ్యాపీగా నీ బ్రతుకుకో అని అంటుంది మనోహరి. అబ్బో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావే అని మనసులో అనుకుంటుంది బాగి. అవునా, సరే పాపని మీకు అప్పచెప్తాను, కానీ ఒక కండిషన్ అని అంటుంది బాగి. ఏంటా కండిషన్ అని అంటారు. మీరు ఏదైనా చేస్తారా అని అడుగుతుంది. చేస్తాను, నువ్వు ఏది అడిగినా ఇస్తాను, చెప్పు ఏంటా కండిషన్ అని అడుగుతారు. అది నా నోట్తో నేను చెప్పను, రేపు పాపని నేనే తీసుకొస్తాను, అప్పుడు ఆ కండిషన్ మీరే వినండి అని లోపలికి వెళ్ళిపోతుంది బాగి. ఏయ్ బాగి బాగి అని అంటుంది మనోహరి. లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. బాగి చాలా మొండిగా ఉంది అమర్, కావాలనే ఇదంతా చేస్తుంది, మన మాట విని వెళ్ళిపోదాం అమర్ అని అంటారు. లేదు మనోహరి, నా ఆరు కోసం నేను ఏదైనా చేస్తాను, నా పాప నాకు ముఖ్యం. ఆ బాగి అడిగితే ఏమడుగుతుంది, ఏమైనా అడగని ఇచ్చేస్తాను, రేపు ఎలాగో తను పాపని తీసుకొని వస్తానంటుంది కదా, అలాంటప్పుడు రాని అని చెప్పి అమర్ అండ్ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది.
పిల్లలందరూ హ్యాపీగా రెడీ అయ్యి మిస్సమ్మ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. రాథోడ్ ఇంకా గేట్ అంతా పూలతో డెకరేట్ చేస్తాడు. మొత్తం బాగి వచ్చే దారి మొత్తం పూలు చెల్లి రెడీగా ఉంచుకుంటారు. మనోహరి, ఏంటి ఆ బాగి పాపని డ్రాప్ చేసి వెళ్తుంది, దానికి ఇంత ఓవర్ యాక్టింగా అని అనుకుంటుంది. అది మీకు ఓవర్ యాక్టింగ్ ఏమో ఆంటీ, కానీ మాకు లైఫ్కి సంబంధించిన విషయం. అయినా ఇప్పుడు మీతో మాకెందుకులే అని అంటుంది అమ్ము. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అమ్ము అని అంటారు. ఏం లేదాంటీ, ఈ 5 years మీరు చెప్పిందే శాసనమైంది, మీరు అనిందే న్యాయమైంది. కానీ ఇప్పుడు మా మిస్సమ్మ వస్తుంది కాబట్టి డాడ్ని మా మిస్సమ్మ ఎలా అయినా కన్విన్స్ చేసి ఈ ఇంట్లోనే ఉంటుంది. మీకు కూడా మంచి మ్యాచ్ చూస్తారులే ఆంటీ అని అంటుంది అమ్ము. అమ్ము, చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు అని అంటారు. ఏంటి మనోహరి మేడం, తను చెప్పిన దానిలో తప్పే ఉంది. 5 ఏళ్ళు కాదు, గత 8 ఏళ్ళుగా ఈ ఇంటిని గబ్బిలం పట్టుకొని వేలాడుతున్నట్టు కొంతమంది వేలాడుతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోవాలంటే మా మిస్సమ్మ రావాలి కదా అని అంటాడు రాథోడ్. అప్పుడే కరెక్ట్గా ఆటో వచ్చి ఆగుతుంది. ఇంకా అమర్కి ఆ సౌండ్ వినబడగానే పైకేదో ఇష్టం లేనట్టు ఉన్న బాల్కనీలో నుండి ఎప్పుడెప్పుడు తన బుజ్జమ్మ కిందకి దిగుతుందా అని, బాగి కిందకి దిగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా బాగి ఆరు పాపని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే పిల్లలందరూ బాగి వైపు చూస్తూ పూలు చల్లుతూ ఉంటారు. అదంతా చూసి అమర్ కూడా, అంటే ఇన్ని రోజులు నా దగ్గరికి వచ్చిన బుజ్జమ్మే నా కన్న కూతురా అని చెప్పి అలా షాక్గా, ఆస్టానిష్డ్గా అండ్ హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకలా హాల్లోకి వెళ్తారు. వెంటనే బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటుంది. నాన్న అని పిలుస్తుంది. అలా పిలవగానే అమర్కి ఎంతో అంటే ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. నువ్వే నువ్వే నా బుజ్జి తెలివా, నాకు మళ్ళీ పుట్టిన నా ఆరువా అని చెప్పి ఇంకా అలా అమరైతే పాపం ఎంతో హ్యాపీగా పాపని ప్రేమగా చూస్తాడు. అదంతా చూస్తూ బాగి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి, బాగి, నువ్వు ఎలాగో పాపని అప్పచెప్పేశావు కదా, ఇంకేంటి వెళ్ళిపోలే, ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు నువ్వు ఇక్కడుంటే అమర్కి కోపం వస్తుంది అని అంటుంది. మనోహరి, వెళ్తాను మనోహరి, వెళ్లే ముందు మీరు నాకు ఇచ్చిన మాటని మర్చిపోయారా అని అంటారు. లేదు, నాకు గుర్తుంది, పాపను నాకు తీసుకొచ్చి ఇచ్చావు, చెప్పు, బదులుగా నీకేం కావాలి అని అడుగుతారు. వెంటనే ఆరు పాప, నాన్న, అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఒకటి చెప్తాను వినండి, నాకు మీరు ఒక ప్రామిస్ చేస్తారా, ఒక్కసారి మమ్మీ చెప్పిన మాటల్ని పూర్తిగా వినండి, అప్పుడు మమ్మీ ఏం చేసిందో మీకే అర్థమవుతుంది అని అంటుంది ఆరు పాప. నువ్వు 5 ఏళ్ల తర్వాత నన్ను కలిశాక ఫస్ట్ కోరుకున్న కోరిక ఇదే. సరే, నీకోసం చెప్తున్నాను. బాగి, ఏంటో చెప్పు, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు, మాట్లాడు అని అంటారు. ఏవండి, నా విషయంలో ఒక పెద్ద తప్పు జరిగింది. జాతకం విషయంలో పంతులు గారు నాకు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పి అమ్ముకి ప్రాణగండం ఉంది అని నన్ను 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయమన్నారు. అందుకే అమ్ము ప్రాణాల కోసమే నేను ఇల్లు వదిలి అర్ధాంతరంగా వెళ్ళిపోయాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, పంతులు గారితో అబద్ధం చెప్పించిన వారు వేరే వాళ్ళని, కావాలని మనల్ని విడదీయడానికి ఇదంతా చేస్తున్నారు అని. కాబట్టి వాళ్ళు ఎవరో నిజం నిరూపించాలనే, సాక్ష్యాలతో రావాలనే ఇన్ని రోజులు నేను బయటున్నాను. ఈలోపు ఆ పరమశివుడే మనల్ని కలిపారు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు కాస్త సమయం ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళెవరో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో సాక్ష్యాలతో సహా నేను బయట పెట్టి తీరుతాను అని అంటుంది బాగి. ఇంకా అమర్ ఆలోచనలో పడతారు. వెంటనే పిల్లలందరూ, డాడ్, మిస్సమ్మ అడుగుతున్న దానిలో న్యాయం ఉంది కదా, ప్లీజ్ డాడ్, ఒప్పుకోండి డాడ్ అని అడుగుతూ ఉంటారు. సార్, ఒప్పుకోండి సార్ అని రాథోడ్ కూడా అంటుంటే మనోహరి మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఒప్పుకుంటున్నాను, టైం ఇస్తున్నాను. సరే బాగి, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని నిన్నెవరో టార్గెట్ చేసి ఈ ఇంట్లో నుండి పంపించేశారు అంటున్నావు. ఇట్స్ ఆల్ రైట్, నిరూపించుకోవడానికి నీకు టైం ఇస్తున్నాను, ఈ టైంలోపు నిరూపించుకో అని అంటారు అమర్. అప్పటి వరకు మిస్సమ్మ ఈ ఇంట్లోనే ఉంటుంది డాడ్, ప్లీజ్ డాడ్ అని అంటారు. ఇంక వెంటనే అమర్ అలా బాగి కళ్ళలోకి చూస్తుంటే బాగి కూడా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. సరే, తను ఇక్కడే ఉంటుంది అని చెప్పేసరికి పిల్లలందరూ హే అని చెప్పి హ్యాపీగా మిస్సమ్మని వెళ్ళి హక్ చేసుకుంటారు. మనోహరి మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఇంకా బాగి అలా మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, దెబ్బ అదర్స్ కదూ, ఏంటి నిన్న నేను నీకు ఆయన్ని హప్పచెప్పి నేను ఒంటరిగా ఏకాకిలా పడవ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాననుకున్నావా? అది నీ మూర్ఖత్వం.
నీ గురించి నిజాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టి నిన్ను బయటికి పంపిస్తాను. ఇప్పటి నుండి నీకు రోజు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూనే ఉంటాను. అర్థమైందా? జాగ్రత్త మనోహరి అని చెప్పి ఇంకలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయి పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆ రోజు అమ్ము బర్త్డే వచ్చేస్తుంది. ఇంకలా బాగి అమ్ము మార్నింగ్ లేవగానే హ్యాపీ బర్త్డే అమ్ము అని అమ్ముని విష్ చేస్తుంది. థ్యాంక్ యూ మిస్ అమ్మ అని ఎంతో హ్యాపీగా అమ్ము మిస్ అమ్మని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తూ అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీ బర్త్డే అక్క అని అలా ఇంకా బుజ్జమ్మ, అంజు అందరూ వచ్చి అమ్ముని విష్ చేస్తారు. మనోహరి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా చూస్తూ ఉంటుంది. వెంటనే అంజు, మనోహరి ఆంటీ మీరు మాతో ఉండి 5 years అయింది, ఏ రోజైనా మా అమ్ముకి బర్త్డే విష్ చేశారా అని అడుగుతుంది. తన బర్త్డే అయితే నాకెందుకు అని మనసులో అనుకుంటుంది మనోహరి. డాడ్ ఇవాళ అమ్ము బర్త్డేని అండ్ మిస్ అమ్మ కూడా మన దగ్గరికి 5 years తర్వాత వచ్చేసింది కాబట్టి మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి డాడ్ అని అడుగుతారు పిల్లలందరూ. ఇంకా అమర్ అలా ఆలోచిస్తూ ఎస్, అమ్ము బర్త్డేని గ్రాండ్గా చేద్దాం, రండి షాపింగ్కి వెళ్దాం అని అమర్ అండ్ ఫ్యామిలీ అందరూ షాపింగ్కి బయలుదేరతారు. ఇంకా అలా బాగి హ్యాపీగా షాపింగ్లో ఉంటూ ఉంటే పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మిస్ అమ్మ నువ్వు డాడ్ని శారీ సెలెక్ట్ చేయమని చెప్పు, అప్పుడే డాడ్కి నీపై ఉన్న కోపం కొంచెం కొంచెం తగ్గుతుంది అని అంటారు. అంతే అంటారా అని అంటారు. అంతే మిస్ అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పి అమ్మడి దగ్గరికి పంపిస్తారు. ఏవండి ఈ రెండిట్లో ఏ శారీ బాగుంది అని అడుగుతుంది బాగి. అలా చూస్తూ ఉంటాడు అమర్. ఏవండి నేనేమి మిమ్మల్ని నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయండి, నాతో మాట్లాడండి అని అడగటం లేదు, ఈ రెండిట్లో ఏ శారీ బాగుంది అని అడుగుతున్నాను, చెప్పండి అని అంటుంది. ఈ శారీ బాగుంది అని అంటారు అమర్. ఓ నాకు ఇదే నచ్చింది, థ్యాంక్ యూ అని ఇంకా అలా బాగి ఎంతో హ్యాపీగా అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూస్తూ మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకలా పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకలా కేక్ కూడా తీసుకొచ్చి అమ్ము కోసం కేక్ కట్ చేస్తారు. సో ఈవినింగ్ అవ్వగానే అలా అమ్ము హ్యాపీగా కేక్ని కట్ చేస్తుంది. ఇంకా తనైతే మిస్ అమ్మ తనకి దగ్గరుండి కేక్ కట్ చేయించి తనని కన్న తల్లిలా చూసుకోవడంతో అమ్ముకి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. నిజంగా మిస్ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నీ విషయంలో నేను ఎంతో బాధపడ్డాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ లేదనే లోటు నువ్వు ఎప్పుడు మాకు రానివ్వలేదు. ఇవాల్టి నుండి నిన్ను మిస్ అమ్మ అని కాదు అమ్మ అని పిలుస్తాను అని అమ్ము అంటుంది. అవును మేము కూడా అమ్మ అనే పిలుస్తామని పిల్లలందరూ కూడా బాగిని హక్ చేసుకుంటారు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. కానీ పైకి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మనోహరి ఈ పిల్లలు అమ్మ అని పిలిచే వరకు వచ్చిందంటే ఇంకేం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.